బ్రేకింగ్ న్యూస్ పోలవరం అంశంపై ఇవాళ జలశక్తి శాఖ కార్యదర్శి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు జలశక్తి కార్యదర్శి. ప్రాజెక్టు పనులు ముంపు ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు పర్యవేక్షించారు. ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరగడానికి చేపట్టాల్సిన చర్యలు, పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, ఆయా రాష్ట్రాల్లో ముంపు ప్రభావం, చేపట్టాల్సిన చర్యలు, ఆయా రాష్ట్రాలతో సమన్వయ అంశాలపై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్లతో 194.6 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నిర్మాణంపై నిర్దేశం చేయనున్నారు. తదుపరి కార్యాచరణను నిర్దేశించనున్నారు జలశక్తి శాఖ కార్యదర్శి. రెండో దశ భూసేకరణ పునరావాస ప్యాకేజీ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. భద్రాచలం ముంపుపై తెలంగాణ నుంచి ప్రత్యేకంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అభ్యంతరాల దృష్ట్యా పరిష్కారానికి ఉన్న మార్గదర్శకాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇవాల్టి భేటీకి ఏపీ సీఎస్ జలవనరుల శాఖ సలహాదారు హాజరు కానున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, పోలవరానికి సంబంధించి కూడా ఈ రోజు కీలక భేటీ జరగబోతుంది. మరి భేటీ అనంతరం కూడా ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చు. అలాగే భద్రాచలం ముంపు ప్రాంతాలపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అఖిల, మొత్తం మీద చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా 2027కి ఏదైతే గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కాంతారావు ఇటీవల కాలంలో పోలవరం ప్రాజెక్టుని అనేక సందర్భాల్లో సందర్శించారు. అనేక సార్లు కూడా ఆ క్షేత్రస్థాయిలో మార్పులు చేర్పులకు సంబంధించి సూచనలు నిర్వహించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు కీలకమైన సమావేశం జరగబోతోంది. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి, అలాగే పోలవరానికి సంబంధించిన నిర్వాసితులకు సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్న ప్యాకేజీలకు సంబంధించి, అలాగే పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి దాదాపుగా 194 టీఎంసీల నీటిని నిల్వ సామర్థ్యం చేసే విధంగా 45.92 అడుగుల ఎత్తులో ఉండే విధంగా కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యంతరాలకు సంబంధించి కావచ్చు, అలాగే ముఖ్యంగా ఒరిస్సాకు సంబంధించి వస్తున్న అభ్యంతరాలు, ఆ రాష్ట్రం మొదటి నుంచి పెడుతున్న ఆ ఇబ్బందుల విషయానికి సంబంధించి కూడా ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకున్న అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు పోలవరం ప్రాజెక్టు ఎత్తు గనక పెంచినట్లయితే భద్రాచలానికి ముంపు ప్రమాదం ఉందనేది గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం వాదన వినిపిస్తుంది. దీనిపై అనేక సందర్భాల్లో కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తం చేస్తున్న అనుమానాలు, అలాగే ఏదైతే వారు చెప్తున్న అభ్యంతరాలకు సంబంధించి కూడా ఈరోజు పరిష్కారం అయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్ కావచ్చు, జలవనరుల శాఖ విభాగానికి సంబంధించిన వ్యక్తులు వాటికి సంబంధించి క్లారిటీ చేసే అవకాశం కనిపిస్తోంది. పోలవరానికి సంబంధించి కీలకమైన భేటీ ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ఎప్పటిలోపు పూర్తి అవుతుంది, ఎప్పటికల్లా ప్రారంభించబోతున్నాం అనే దానికి సంబంధించి లక్ష్యాలను నిర్దేశించాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ భేటీ కీలకంగా జరగబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు ఉన్న 1-2 అడ్డంకులు కూడా పూర్తి స్థాయిలో తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. అఖిల, శివ, ప్రధానంగా ఇటు భద్రాచలం ముంపు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు తెలంగాణ నుంచి అయితే కొన్ని అభ్యంతరాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. సో ఎలాంటి అభ్యంతరాలను అయితే చెప్తుంది? సో వాటిని రెక్టిఫై చేసేందుకు ఇవాళ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 194 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటే ఒక్కసారిగా ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు కానీ, లేకపోతే ఏదైతే వరద నీరు కానీ ప్రాజెక్టులో చేరితే వచ్చే నీరు కావచ్చు, ఈ నీరు కావచ్చు, ఇన్ఫ్లో భారీ స్థాయిలో పెరిగినప్పుడు అవుట్ఫ్లో పెరగటం, దాన్ని ఇన్ఫ్లోగా డౌన్ చేసేయటం, ఇన్ఫ్లోగా అవుట్ఫ్లో బయటికి పంపించే సమయంలో ఒక్కసారిగా భద్రాచలం ప్రాజెక్టుకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. భద్రాచలానికి సంబంధించి ముంపు ఏర్పడే ప్రమాదం ఉందనేది తెలంగాణ అభ్యంతరం వ్యక్తం. ఇప్పటికే పోలవరానికి సంబంధించి తెలంగాణ ఉన్న కొన్ని గ్రామాలను పోలవరానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. సో వారికి సంబంధించిన పునరావాసానికి కావచ్చు కానీ పరిహారానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం వారికి సంబంధించిన మొత్తం కూడా పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి భద్రాచలం ముంపుకు సంబంధించి చెప్తున్న అభ్యంతరాలకు సంబంధించి కూడా డ్యాము పెంచడానికి సంబంధించి కావచ్చు, టీఎంసీల నీరు నిల్వ చేయడం విషయానికి సంబంధించి కావచ్చు, భద్రాచలానికి సంబంధించి వచ్చిన ఎటువంటి ముప్పు లేదు. ఒకవేళ నిజంగా ముంపు ఉందని కనుక భావిస్తే కనుక స్టోరేజ్కి సంబంధించి ఏ రకమైన స్టోరేజ్ ఉంటుంది,
ఉందో ఆ స్టోరేజీ సామర్థ్యాన్ని కొంతగా, అంటే వర్షాకాలంలో స్టోరేజీ పెరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఇన్ఫ్లో పెరిగే సమయంలో కూడా స్టోరేజీకి సంబంధించి తగ్గించుకొని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం. అవసరమైతే తెలంగాణ, ఏపీ అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మిగిలిన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో 4-5 ఒక కమిటీ వేసుకొని ఎప్పటికప్పుడు, ముఖ్యంగా ఇన్ఫ్లో పెరుగుతున్న సమయంలో ఎప్పటికప్పుడు ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని తద్వారా భద్రాచలానికి ఏ రకమైన ముంపు లేకుండా విధంగా చర్యలు తీసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా ఏ వైపు అయితే భద్రాచలం సంబంధించి ముంపుకు గురవుతుందని చెప్తా ఉన్నారో ఆ వైపుకు సంబంధించి ఎత్తు పెంచే అంశాన్ని విషయం కానీ, లేకపోతే కొంత అక్కడ డిజైన్కి సంబంధించి కొద్ది గొప్ప మార్పులు చేసే అంశాన్ని కూడా ఈరోజు పరిశీలించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే భద్రాచలం ముంపు వ్యవహారానికి సంబంధించి ఒకటి జాగ్రత్తలు తీసుకోవడం, లేకపోతే భద్రాచలం ముంపుకి ఏ కారణాలైతే మీరు చెప్తున్నారో ఆ వైపుకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్లో స్వల్ప మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒక దానికి సంబంధించిన నిర్ణయం ఈ రోజైతే వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ తెలంగాణ చెప్తున్న అభ్యంతరాలకు సంబంధించి ఆ రాష్ట్రం కనుక సంతృప్తి చెందుతుందా లేదా, ఒకవేళ చెందకపోతే కనుక మరొకసారి ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వంతో అలాగే నీటిపారుదల శాఖ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు సమావేశం ఈ సమస్య పరిష్కారమయ్యే దిశగా కూడా కార్యాచరణ రూపొందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు జరిగే మీటింగ్ సారాంశాన్ని బట్టి కూడా తదుపరి కార్యాచరణ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అఖిల, శివ, అయితే ఇరు రాష్ట్రాలు కూడా కొన్ని డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే అటు భద్రాచలం ముంపు వసూలకైతే ఎలాంటి ముప్పు ఉండదు, దానికి మేము హామీ ఇస్తున్నామంటూ అటు ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. మరి ఒకవేళ ప్రాజెక్టులో డిజైన్లో కూడా మార్పులు చోటు చేసుకుంటే దీని ఎఫెక్ట్ ఏమన్నా ప్రాజెక్టుపై పడే అవకాశం ఉంటుందనుకోవచ్చా? దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? అంటే ఖచ్చితంగా ఒకవైపు ఇక్కడ సైమల్టేనియస్గా 2 ప్రయోగాలు చేయాలి. ఒకటి, ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం మార్పులు చేర్పులు కూడా ఎక్కడా కూడా జరిగే అవకాశం లేదు. స్వల్పమైన మార్పులు చేర్పులు మాత్రమే జరుగుతాయి, జరిగితే గనక. సో ఆ స్వల్పమైన మార్పులు జరుగుతాయా లేదా అనే దానికి సంబంధించి కూడా ఇటు ఏపీ ప్రభుత్వం, అటు తెలంగాణ ప్రభుత్వం, పోలవరం అథారిటీ అలాగే కేంద్ర జనవనరుల శాఖ కూడా ఆమోదం తెలపాలి. సో ఒకవేళ స్వల్పంగా మార్పులు చేర్పులకు సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కనుక లేకపోతేనే ఆ మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పోలవరం డిజైన్కి సంబంధించి మార్చడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకంటే దాదాపుగా ఏపీ ప్రభుత్వం చెప్తున్న ప్రకారం 90 నుంచి 92% వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయిపోయినాయి. ఇక ఫైనల్ స్టేజ్ తుది మెరుగులే ఉన్నాయి. సో ఈ తుది మెరుగులు దిద్దే సమయంలో ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం మార్పులు చేర్పులు చేసే అవకాశం లేదు. ఏదైతే మనం ఇందాక చెప్పుకుంటున్నామో భద్రాచలానికి సంబంధించి ముంపుకు చెప్తున్న కారణాలకు సంబంధించిన ఆ వైపు ఉన్న దానికి సంబంధించి కావచ్చు, దానికి విధానమైన టెక్నికల్గా ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించి అక్కడ దానికి సంబంధించి కొద్దిగా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. అయితే ప్రస్తుతం టెక్నాలజీ మారుతున్న నేపథ్యంలో ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో రకమైన పరిష్కారాన్ని కనుగొని తద్వారా ఇరు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా చూడాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తూ ఉంది. తద్వారా 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే కార్యాచరణ రూపొందిస్తుంది. అఖిల, రైట్, థ్యాంక్ యూ. త్వరితగతిన కూడా అటు పోలవరం ప్రాజెక్టుని ప్రజలకి అంకితం చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజైతే కీలక మీటింగ్ అయితే నిర్వహించనుంది. ఒక పక్కన ఏదైతే పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటూనే మరో పక్కన భద్రాచలం ముంపు ప్రాంతాలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒక పక్కన తెలంగాణ పెడుతున్న డిమాండ్లను ఏ విధంగా పరిష్కరించాలి అనే దానిపై కూడా ఈ రోజైతే ఒక క్లారిటీ వచ్చే